వెల్కమ్ టు టెక్ డీకోడ్. సో ప్రీవియస్ వీడియోలో డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్ అండ్ టపుల్ చూసాం కదా. సో ఈ వీడియోలో రిమైన్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సెట్ మావా. సో సెట్ అంటే ఏంటంటే లైక్ లిస్ట్ లాగే. సో దీంట్లో ఏంటంటే డూప్లికేట్ తీసుకోదనమాట. మరి సెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో సెట్ క్రియేట్ చేయాలంటే మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇద్దాం మనం. సో 1 2, సో 2 టైమ్స్ ఇద్దాం. ఓకేనా. సో 3. సో ఎలా ఇచ్చామంటే మనకి తీసుకుంటుంది, బట్ ఏంటంటే అవుట్పుట్లో అనేది ఒక 2 చూపెడుతుంది అనమాట. ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే క్లియర్ అవుతుంది. సో ప్రింట్ ఎస్. సో ఓకేనా. సో అదిగో మనకి లిస్ట్లో అనేది లైక్ సెట్లో అనేది ఒకటి చూపించింది అనమాట, లైక్ 1 2 3 అని. ఓకేనా. అండ్ ఆల్సో నువ్వు దీని టైప్ తెలుసుకోవాలనుకుంటున్నావు అనుకో, సింపుల్గా ప్రింట్ తర్వాత టైప్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాం అనుకో, సో మనకి ఇది ఏ టైప్ అనేది వస్తుంది అనమాట. సో ఇదిగో క్లాస్ సెట్ అని. సో ఇది ఏ క్లాస్ అని చెప్తుంది అనమాట మనకి టైప్ ఆఫ్ అని యూజ్ చేసుకుంటే. నీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ టైప్ ఆఫ్ గురించి చెప్తాను. అండ్ ఆల్సో ఈ సెట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. లైక్ ఇలా చేంజ్ చేసిన వాటిని మనం ఏమంటాం, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఇలా చేంజ్ చేసిన వాటిని మనం మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ అంటాం అనమాట. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, సో టపుల్ అనేది ఇన్మ్యూటబుల్. సో ఈ సెట్ అనేది మ్యూటబుల్ అనమాట, లైక్ మేనేజ్ చేయొచ్చు అనమాట వాటిని. సో అది ఒకసారి చెప్తాను చూడు నీకు. సపోజ్ ఇక్కడ నువ్వు ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నావు. సో ఇది తీసేద్దాం ఒకసారి. సో 3 ఇద్దాం. సో ఇది ఒక సెట్ వాల్యూ కదా. సో ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ కదా ఇవి. సో మనం 4 యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో ఇక్కడ లైక్ ఎస్ డాట్ యాడ్ అని ఇచ్చాం అనుకో. సో ఏ ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ దీంట్లో ఇస్తే లైక్ ఆ లిస్ట్లో ఆ సెట్లో యాడ్ అయిపోద్ది అనమాట మనకు వాల్యూ అనేది. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఇప్పుడు యాడ్ అయింది కదా, ఇచ్చాం కదా 4 యాడ్ చేయమని. సపోజ్ ఇక్కడ ఎస్ అని కొట్టాను అనుకో, సో వాల్యూ యాడ్ అయిపోద్ది అనమాట. 1 2 3 4 అని వస్తుంది అనమాట మనకు అవుట్పుట్ అనేది. సో అదిగో 1 2 3 4 అని వచ్చింది కదా. సో ఇలా ఒక యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని, లైక్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకుని మనం వాల్యూస్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నువ్వు ఇక్కడ లైక్ 4 అనేది యాడ్ అయింది కదా. సపోజ్ ఇక్కడ నువ్వు ఒక స్పెసిఫిక్ వాల్యూని ఆ సెట్లను తీసేయాలనుకుంటున్నావు. సో అలాంటప్పుడు ఇక్కడ రిమూవ్ అని ఇచ్చావు అనుకో. సపోజ్ ఇక్కడ రిమూవ్ అని ఇచ్చి, సో ఆ 2 అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నావు అనుకో సపోజ్. సో ఇక్కడ 2 అని ఇచ్చావు అనుకో, ఆ సెట్ ఆఫ్ వాల్యూలో నుంచి 2 అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. సో అదిగో 2 అనేది రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యింది మనకి. లేని వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాం అనుకో, అది ఎర్రర్ అనేది ఇవ్వదు అనమాట. లైక్ ఉన్న లిస్ట్నే మనం ప్రింట్ చేసి చూపిస్తుంది. సో ఇది మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి యూజ్ చేస్తారన్నమాట డిస్కార్డ్ అనేది. సో అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ డిస్కార్డ్ అని ఇచ్చి లైక్ 4 అని ఇచ్చాను అనుకో. సో 4 అనే వాల్యూ లేదు కదా. సో నార్మల్గా సెట్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట మనకు 1 2 3 అని. ఒకసారి నీకు అవుట్పుట్ చూస్తే క్లియర్ అవుతుంది. సో అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో అదిగో 1 2 3 అని మనకి లైన్గా ప్రింట్ అయ్యాయి అనమాట. 4 అనేది ఎలాగో ఆటోమేటిక్గా లేదు కాబట్టి మనకి సెట్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో అది రిమూవ్ అండ్ డిస్కార్డ్. సో పాప్ వచ్చేసి, సో రిమూవ్ చేయడానికి పాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట బేసికల్లీ. లైక్ ర్యాండమ్ వాల్యూని రిమూవ్ చేస్తుంది అనమాట పాప్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నువ్వు ఈ వాల్యూస్ అన్నింటినీ క్లియర్ చేసి ఒక ఎంటీ సెట్ని ఇవ్వాలనుకుంటున్నావు అనుకో అవుట్పుట్లో. సో దానికోసం క్లియర్ అని ఒకటి ఉంటుంది. సో క్లియర్ అని యూజ్ చేసామంటే లైక్ మనకి సెట్ అంతా క్లియర్ అయిపోయి ఒక ఎంటీ సెట్ అవుట్పుట్లో వస్తుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చూడు. సో అదిగో సెట్ అనే ఒక ఎంటీ అవుట్పుట్ వచ్చిందనమాట. సపోజ్ నువ్వు ఇలా క్లియర్తో కాకుండా నార్మల్గా లైక్ మాన్యువల్గా ప్రింట్ చేయాలనుకుంటున్నావు అనుకో ఒక ఎంటీ సెట్ని. సో అది ఎలా ప్రింట్ చేస్తావో చెప్తాను చూడు. లైక్ ఎస్, సో సెట్ అని ఇచ్చుకొని ఇలా పెరాన్సిస్ ఇచ్చుకున్నావు అంటే సో మనకి ఎంటీ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ ప్రింట్ ఎస్ అని కొట్టాను అనుకో, సో మనకు అవుట్పుట్లో సెట్ అని వస్తుంది అనమాట బ్రాకెట్స్ వచ్చి. సో అది ఓకేనా. సో అలా ఎంటీ సెట్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకేనా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆపరేషన్స్ మావా. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్లియర్గా చెప్తాను చూడు. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ యూనియన్ మావా. సో యూనియన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు 2 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయనుకో, ఆ 2 వాటిలో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి లైక్ 2 వాల్యూస్ని ఒక లైక్ 2 సెట్స్ని ఒక సెట్లో ప్రింట్ చేస్తుంది అనమాట మనకి. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ 1 2 3 అని తీసుకున్నాను అనుకో. లైక్ 3 అనేది 2 సెట్స్లో ఒకసారి మనం డూప్లికేట్ తీసుకుందాం. ఓకేనా. సపోజ్ ఇక్కడ క్లోజ్ చేసి, సో బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఓకే. సపోజ్ యూనియన్ని మెన్షన్ చేయాలంటే నువ్వు, సో యూనియన్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలి ఎలాగని చెప్తాను చూడు. సో ప్రింట్
ఏ సో ఇలా ఒక వెర్టికల్ బార్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి యూనియన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, ఏ యూనియన్ సో బి అని కొట్టాం అనుకో, సో అదిగో 1 2 3 4 అని ఒక సెట్లో ప్రింట్ అయినాయి అనమాట. సో ఒక 3 అనేది మనకి రిమూవ్ అయిపోయింది. సో అది యూనియన్ మావా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ మావా. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే రెండు వాటిలో యూనిక్ ఉన్న వాల్యూస్ని ప్రింట్ అవుతుంది అనమాట. సో రెండు వాటిలో యూనిక్ ఏముంది, సో 3 ఉంది కదా, సో 3 ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా, సపోజ్ దానికి ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం మనం. సో 3 ప్రింట్ అవుతుంది చూడే, సో అదిగో 3 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఇది ఇంటర్సెక్షన్. ఆల్సో డిఫరెన్స్ వచ్చేసి ఒకసారి నీకు డిఫరెన్స్ గురించి క్లియర్గా చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ 2 సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చావు కదా, సో ఈ 2 సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏలో ఒక 1 2 3 అని ఉందా, సో బీలో 3 4 5 అని ఉందా, సో కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఏలో ఏని బీని కంపేర్ చేసుకుని బీలో లేని వాల్యూస్ని ఏలో ఉన్న వాటిని ప్రింట్ అవుతుంది అనమాట. నీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే క్లియర్ అవుతుంది. సపోజ్ ఏ మైనస్ ఇక్కడ ఒకసారి ఏ మైనస్ బి అని ఇచ్చాను అనుకో, సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 2 అని ప్రింట్ అవుతుంది చూడే. సో ఇదిగో 1 2 అని ప్రింట్ అయింది. లైక్ ఏంటంటే ఇలా ఇలా ఏ మైనస్ బి అని ఇచ్చినప్పుడు ఆ రెండు సెట్స్ని మనం కంపేర్ చేసుకుంటుంది అనమాట. అది ఇక్కడ బి మైనస్ ఏ అని ఇచ్చాం అనుకో, సో 4 5 ప్రింట్ అవుతుంది అనమాట మనకు. ఒకసారి చూడే, సో బి మైనస్ ఏ, సో బి మైనస్ ఏ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బీని ఏతో కంపేర్ చేసుకుంటుంది అనమాట. సో 4 5 ప్రింట్ అవుతుంది చూడు. సో అదిగో 4 5 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఇచ్చావో ఆ వాల్యూతోని ఆ తర్వాత ఇచ్చిన వాల్యూ కంపేర్ అవ్వి దాంట్లో లేని నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి, డిఫరెన్స్ అనేది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సిమెట్రిక్ డిఫరెన్స్ మా. సో సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే లైక్ యూనిక్ ఉన్న వాల్యూస్ని వదిలేసి రిమైనింగ్ ఆపరేటర్స్ లైక్ రిమైనింగ్ వాల్యూస్ అని మనకు ఒక సెట్లో ప్రింట్ అవుతాయి అనమాట. సపోజ్ ఏ క్యాప్ బి అని ఇచ్చాను అనుకో, లైక్ ఏమవుతుందంటే 2 4 లైక్ 1 2 4 5 ప్రింట్ అవుతుంది అనమాట. లైక్ అదిగో 1 2 4 5 ప్రింట్ అయింది. లైక్ ఏంటంటే యూనిక్ ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది అనమాట మనకి ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది. సో నీకు నోట్స్లో ప్రతి కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఇచ్చా డెఫినేషన్తో పాటు. సో అవి ఒకసారి నువ్వు చూస్తే నీకు క్లియర్ అవుతుంది మామ. ఓకేనా, సో ఇది సెట్ టాపిక్ మామ. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో టుమారో ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయి మామ. అండ్ ఆల్సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి.